హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామి పూర్తి కథని తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. స్వాతి టాక్స్కి స్వాగతం. ఈరోజు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపైకి ఎలా వచ్చారు, తిరుమలలో ఎందుకు వెలిచారు తెలుసుకుందాం. పూర్వం ఒకసారి దేవతలందరూ యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలో తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపించారు. మొదట భృగు మహర్షి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. తరువాత శివుని వద్దకు వెళ్ళాడు. కానీ ఆయనకు సంతృప్తి కలగలేదు. చివరగా మహావిష్ణువు వద్దకు వెళ్ళి కోపంతో విష్ణుమూర్తి ఛాతిని కాలితో తన్నాడు. అయినా విష్ణుమూర్తి కోపపడకుండా, మహర్షి, మీ కాలికి నొప్పి అయ్యిందా అని అడిగాడు. విష్ణుమూర్తి వినయానికి భృగు మహర్షి ఆశ్చర్యపోయాడు. అయితే లక్ష్మీదేవి దీనికి బాధపడి వైకుంఠాన్ని విడిచి భూమిపైకి వచ్చేసింది. లక్ష్మీదేవి లేక వైకుంఠం వెలవెలబోయింది. ఆమెను వెతుకుతూ మహావిష్ణువు కూడా భూమికి వచ్చి తిరుమల కొండపై శ్రీనివాసుడిగా నివసించడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన ఒక చీమల పుట్టలో తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకరోజు ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవి ఉద్యానవనంలో విహరిస్తుండగా శ్రీనివాసుడు ఆమెను చూశాడు. ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు. తరువాత వివాహం జరపాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ వివాహం చాలా వైభవంగా జరగాలి. అందుకోసం శ్రీనివాసుడు ధనాధిపతి కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడని పురాణ కథ చెబుతుంది. అత్యంత వైభవంగా పద్మావతి దేవి మరియు శ్రీనివాసుడి వివాహం జరిగింది. కలియుగం ముగిసే వరకు ఆ అప్పు తీర్చుతానని కుబేరుడికి మాట ఇచ్చాడని విశ్వాసం. అందుకే భక్తులు తిరుమల హుండీలో సమర్పించే కానుకలు స్వామివారి అప్పు తీర్చడానికి ప్రతీకగా భావిస్తారు. ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటారు. భక్తులు గోవిందా గోవిందా అని పిలుస్తూ స్వామివారిని ప్రార్థిస్తారు. కలియుగంలో భక్తులను కాపాడే ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్వాతి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి తిరుమల వెళ్ళే భాగ్యం కలగాలని మరియు ఆ శ్రీనివాసుడి కృపా కటాక్షం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం నమో వెంకటేశాయ.